జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అలానే వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనకి ఈ 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ పరిహారాలు ప్రెడిక్షన్స్ యొక్క ఎలా ఉంది, లైఫ్ టైం ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి అనేది చాలా గొప్ప రాశి అనమాట. అంటే ద్వాదశ రాశులు అన్నీ గొప్పవే, దానిలో ఒకటి సింహరాశి చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో బాధిస్తున్న శని భగవాన్ యొక్క కృప కూడా ఇప్పుడు ఇంకా పోలేదు వీళ్ళకి. ఈ శని ఇంకా మీనరాశిలో రావడం వలన వీళ్ళకి అర్ధాష్టమ శని అలా అష్టమ శనితో కొంతమంది బాధపడుతున్నారు. వీళ్ళ యొక్క దశ అంతర్దశలు కూడా ఎలా ఉన్నాయని చూసినట్టయితే కనుక వీళ్ళకి మంచి దశలు రాణిస్తుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఏ రంగంలోనైనా సరే రాణించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎలాంటి గ్రహరీత్య దోషాలున్నా, ఎలాంటి పరిహారాలు ఉన్నా, ఎలాంటి దోషాలతో పాటు గ్రహరీత్య దోషాలతో పాటు పెద్దల ఏవైతే ఉన్నాయో ఈ పెద్దలకు సంబంధించిన దోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, అలానే కుజదోషంతో బాధపడేటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటే కూడా వాళ్ళకి దశ అంతర్దశలు రాణిస్తుంటే బాగానే ఉంటుంది. ఈ దశ అంతర్దశలు కూడా రాణించకపోవడం వలన వాళ్ళకి ఏదైనా కుజుడి దోష కానీ, అలాంటి రాహు దశ, కేతు దశ, అలాంటి చంద్రదశ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంతమేర డల్ మైండ్తో ఉంటారు. అలానే వేరే దశలు, అలానే మనకి బుధ దశ కానీ, గురువు దశ కానివ్వండి, ఈ రవి చంద్రుల దశ, రవి దశ, అలానే మనకి బుధ దశతో పాటు ఈ శని భగవాని దశ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళకి కొంచెం బాగుండేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసినట్టయితే కనుక మార్చి 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వస్తున్నాడు. అలానే మనకి మిథున రాశికి వచ్చేసి మనకి ఎవరైతే వస్తున్నారో రాహువు, కేతువు వీళ్ళిద్దరు కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలలో వీళ్ళు మారడం జరుగుతుంది. ఈ మే నెల 15వ తారీఖున రాహువు, కేతువులు కూడా మారుతున్నారు. ఈ రాహువు, కేతు మారిన తర్వాత సింహరాశి వాళ్ళకి అనుకోని అదృష్టం ఏర్పడవచ్చు. ఎప్పటి నుంచో మీరు ఇల్లు కానీ, వాహనం కానీ, ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీరు కొత్తగా ఏదన్నా మల్టీ లెవెల్ పెట్టుకోవాలనుకున్నా, వ్యాపారాలు కానివ్వండి, ఏదైనా జాబు పరంగా ప్రమోషన్స్, జాబును మార్చాలి, జాబు మారాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పవచ్చు. ఇది ఎప్పుడు వరకు వస్తుందంటే మధ్యాంతర అంటారు. మధ్యాంతర అంటే సంవత్సర మధ్యాంతర, అంటే మార్చి, ఏప్రిల్ తర్వాత మనకి మధ్యాంతరం వస్తుంది. మే నెల నుంచి మనకి మధ్యాంతరనే మనం మొదలు పెట్టుకోవాలి. ఈ మే, జూన్, జూలై ఈ 3 మాసాలు అయితే బాగా కలిసి వచ్చేటువంటి కాలము ఈ సింహరాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. అలానే మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా బాగానే కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు, అక్కడ ఎదుగుతారు. కాబట్టి ఈ మేర అందరూ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. అయితే మనకి ఈ గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగేందుకు చిన్న చిన్న పరిహారాలు చూద్దాము చివరిలో. అయితే మనకి ఈ మహాకుంభమేళ అనేది జనవరి మాసంలో మొదలవుతుంది. కాబట్టి జనవరి మాసంలో ఎవరైనా స్నానం ఆచరించినట్టయితే గంగా, యమున, సరస్వతి అంత దూరం వెళ్ళేసి స్నానం ఆచరించాలా అని ఉంటుంది. అంత దూరం వెళ్ళ అవసరం లేదు. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా తీర ప్రాంతంలో ఉంటే కనుక మీకు సమీప దూరంలో కాలువలు, వాగులు, వంతలు, అలానే చెరువులు ఏవైనా ఉన్నా కూడా, కోనేర్లు, ఏర్లు, సెలయేర్లు ఏవైనా ఉంటే కూడా స్నానం ఆచరించేటువంటి ప్రక్రియ ఎక్కడైతే ఉందో అక్కడ కనుక మీరు స్నానం ఆచరించేసి ఆ స్నానం ఆచరించిన మిమ్మట అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ, ఇసుక కానీ తీసుకొచ్చేసి ఇంట్లో 11 రోజులు భద్రపరిచేసి ఆ 11 రోజుల తర్వాత ఇల్లు మొత్తానికి చుట్టూ తిరిగి చూపించేసి ఆ ఏదైతే మట్టి కానీ, ఇసుక కానీ ఉందో అది తీసుకెళ్ళి మళ్ళీ అనంత స్నానం అని చెప్పేసి అని 11 రోజుల తర్వాత స్నానం ఆచరించినట్టయితే, ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో అక్కడ కనుక ఇది కలిపినట్టయితే కనుక మీకు ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి, ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయేసి, ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా తొలగిపోయేసి, ఏదైతే ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్టు విడిపోయారో వాళ్ళందరూ కూడా కలిసేసి ఉండేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా, అన్నదమ్ముల మధ్యన విభేదాలున్నా, అక్కజల మధ్యన విభేదాలున్నా, తండ్రి తల్లికి మధ్యన విభేదాలున్నా, పిల్లలకి మధ్యన విభేదాలున్నా, ఎలాంటి తగాదాలున్నా, తగాద వాతావరణం ఉన్నా, ఉమ్మడి కుటుంబం ఉండేది విడిపోయినా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కలుసుకునే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు, కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఒక స్నానం ఆచరిస్తే సరిపోతుంది. అలానే మీకు జనవరి మాసంలో కుదరని పక్షాన మీకు ఏదైనా ఈ 12 మాసాల్లో వచ్చేసి జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చేటువంటి 12 మాసాల్లో కనుక మీరు అమావాస్య లేదా పౌర్ణమి ముందు వచ్చేటువంటి రోజున ఏదైతే ఉందో ఈ చతుర్దశి రోజున కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే, ఆ స్నానం ఆచరించి మేము అనుకున్నట్టుగానే మనకి మట్టిగా నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని దోషం, కుజ దోషం, రాహు, కేతు దోషం అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అట్లానే మీరు విదేశాల్లో ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు మే తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు రాణించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. పిల్లలు
ఎవరైనా ఉండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎవరికైనా ఉంది అంటే కనుక పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉంటారో ఆ పూర్వీకులకి శాపాలు దోషాలు మోక్షాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మోక్షం కలిగేందుకు మీరు చేసేటువంటి క్రియలు ప్రక్రియలు ఏవైనా ఉంటే ఆ పెద్దలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా అది సముద్ర తీరాన నది తీరాన్ని కనుక మీరు బ్రాహ్మణత్వం చేత మంత్రోచ్చారణతో కనుక అవి ఆ చెడు కార్యక్రమాలు ఏవైతే చేసినట్టు ఉంటారో అప్పటి నుంచి మీకు మంచి అనేది జరుగుతుంది. ఆ పూర్వీకుల ఒక శుభదృష్టి అనేది మీ మీద ఉండేసి స్వర్గద్వార దర్శనం చేసిన మిమ్మట మీకు మంచి శుభదృష్టి ఉంది కాబట్టి పూర్వీకుల శాపాలు ఏమైనా ఉంటే కూడా అవి తీర్చుకుంటే 2025 సంవత్సరంలో కనుక అవి తీర్చుకున్నట్టయితే కనుక మీకు మంచి శుభదాయకమైన శుభదినాలు మీకు మంచి బాగుంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. రాజకీయ రంగాల్లో కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మార్చి 29 తర్వాత మీరు ప్రయత్నం చేస్తే రాణించేందుకు మీకు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఫిబ్రవరి 27వ తారీఖు తర్వాత మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా దీర్ఘకాలికంగా బాధిస్తుంటే ఫిబ్రవరి 27వ తారీఖు 2025 తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్తే మీకు త్వరగా తగ్గేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అంటే గోడుతో పోయేదానికి గొడ్డల దాకా అనేది కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనం తగ్గించుకోవాలి. అయితే అది ఫిబ్రవరి 27 తర్వాత మీకు మంచి అనుకూలంగా ఉంది ఆరోగ్య సమస్యలు రాకుండా. అందుకని ఫిబ్రవరి 27 తర్వాత మీరు చూపించుకొని దానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ మెడిసిన్స్ ఏదో ఒకటి వాడుతున్నట్టయితే కనుక మీకు ఆ రుమ్మతులు కూడా మీరు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. అయితే మీకు తప్పకుండా 2025 సంవత్సరంలో మీరు ఏదైతే నదీ తీరం కానీ సముద్ర తీరం కానీ స్నానం ఆచరించినట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తుంటే అన్నీ పోతాయి కాబట్టి ఖచ్చితంగా స్నానం ఆచరించండి. అలానే మనకి ఈ ప్రతి మాసం 2025 సంవత్సరంలో మీరు చేసేటువంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఏదైనా సరే సొంత డబ్బులతో చేయండి. అప్పు తీసుకొచ్చి మాత్రం చేయకండి. సొంత డబ్బులతో మీరు ఒక నలుగురికి టిఫిన్ ఇప్పించినా సొంత డబ్బులతో మీరు నలుగురికి భోజనం పెట్టినా కూడా అది మీకు జీవితకాలం కలిసి వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి సొంతగా సంపాదించిన డబ్బులతో మాత్రమే మీరు ఏదైనా సరే దేవునికి సంబంధించి కానీ పేదలకు సంబంధించి కానీ చేయండి. అది మీకు అనుకూలంగా అనుకూలిస్తుంది కాబట్టి మీకు ఆ మేర శుభదృష్టి ఉంటుంది కాబట్టి చేయండి. తప్పు లేకుండా ఇది చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలానే ఇంకొక విషయం, ఇది ముఖ్యంగా అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పక్కన ఉన్నటువంటి మీ షాడో మీ నీడని కూడా మీరు నమ్మకూడదు. 2025 సంవత్సరంలో మీరు ఆర్థిక స్థితిగతులు కానివ్వండి ఆరోగ్యరీత్యా కానివ్వండి విదేశానికి కానీ ఏదైనా సరే సొంతగా ప్రయత్నం చేస్తే మాత్రమే రాణిస్తారు తప్పితే మీరు ఇంకొకరి మీద ఆధారపడడం వల్ల మీరు ఖచ్చితంగా నష్టపోయేదానికే ఉంటుంది. అలానే మీరు ఇంకొకరికి ఏదైనా మీరు నమ్మి ఒక వ్యక్తికి ఏదైనా సీక్రెట్ చెప్పకూడనటువంటి విషయాలు మీకు పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే అవి ఇంకొకరికి పాలు పంచుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు అది బాధిస్తుంది కాబట్టి మీరు ఎవరికి చెప్పకూడదు. మోసపోయేటువంటి తత్వము ఈ 2025 సంవత్సరంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకు ఉంది కాబట్టి మోసపోకుండా ఉండాలి అనుకుంటే కనుక మీ నీడని కూడా మీరు నమ్మకూడదు. కట్టుకున్న భార్యకు కూడా చెప్పకూడని పరిస్థితి, కట్టుకున్న భర్తకు కూడా చెప్పకూడని పరిస్థితి, అంత సీక్రెట్గా ఉంటే మాత్రమే మీరు రాణించేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ మేర మీరు సింహరాశి వాళ్ళకి 100% ఈ 2025 సంవత్సరంలో కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే మీకు దక్షిణామూర్తి ఆలయం ఉందో లేదా శివాలయాల్లో కానివ్వండి నందీశ్వరుడికి కానివ్వండి పార్వతీ పరమేశ్వరులకి కానివ్వండి లేదా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ లేదా సాయిబాబా మందిరం కానీ ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం కనుక చేయించినట్టయితే సాయం సంధి వేళలో ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఎక్కడైతే సాయం సంధి వేళలో కనుక అభిషేకం చేయించినట్టయితే కనుక లేదన్నా మంచి అమ్మవారి ఆలయంలో కనకదుర్గ అమ్మవారు లలిత అమ్మవారు సరస్వతి మాత ఇలా ఏదైనా అమ్మవారి ఆలయంలో కనుక మీరు కుంకుమార్చన కుంకుమాభిషేకం కుంకుమ పూజ ఏవైతే ఉంటాయో ఇవి చేయించినట్టయితే కనుక మీకు ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి బాగుండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇది మీరు నెల మొత్తంలో ఒక రోజైనా సరే ఏకాదశి రోజున కానివ్వండి లేదా అనురాధ నక్షత్రం ఉన్న రోజున కానివ్వండి ఈ కుంకుమార్చన కానీ కుంకుమ పూజ కానీ చేయిస్తే మరీ రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్లో ఒక 5 గవ్వలు ఏదైతే లక్ష్మీ గవ్వలు ఉంటాయో ఈ లక్ష్మీ గవ్వలు ఒక 5 తెచ్చుకొని ఏకాదశి రోజున కనుక మీరు లేదా ఆదివారం రోజున కనుక లేదా శుక్రవారం రోజున కనుక మీరు ఈ లక్ష్మీ గవ్వలను తెచ్చి మీరు ఇంట్లో ఎర్రని గుడ్డలో దాచిపెట్టినట్టయితే ఆ దేవుని మందిరంలో పెట్టేసి ప్రతిరోజు దీప నైవేద్యాలు పెట్టినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర 2025 సంవత్సరంలో ప్రతి రోజు కుదిరినా లేకపోతే మాసంలో ఒక్కసారైనా సరే మీరు గోవులకి ఏదైనా ఆవులకి మీ సమీపంలో ఆవులు కనుక ఉంటే గోశాలలు ఉంటే కనుక వాటికి కనుక మీరు గోధుమ రొట్టెలు బెల్లం కలిపి పెడితే లేకుంటే కనుక పాలకూర తోటకూర లాంటివి కనుక తినిపించినట్టయితే ఈ క్యారెట్ బీట్రూట్ లాంటివి కనుక పెట్టినట్టయితే కనుక మీకు బాధిస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏదైతే మీకు జాబుల వెసులుబాట్లు
అన్ని రకాల రుమ్మతుల నుంచి తొలగిపోయేందుకు, మీరు ముందు ముందు అడుగు వేసేందుకు, మీకున్న నరదిష్టి నరఘోష కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి మాసంలో కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని 2025 సంవత్సరంలో మీరందరూ కూడా ఏదైతే ద్వాదశ రాశులతో పాటు ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా రాణించేందుకు, అర్హులుగా ఉండేందుకు రాణిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.